మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఆషాఢ మాసం ప్రారంభం అయిపోయింది. ఆషాఢ మాసంలో చాలా మంచి మంచి పర్వదినాలు ఉంటాయి. మనకి ఈ ఆషాఢంలోనే తొలి ఏకాదశి వస్తుంది. అసలు ఏకాదశి ఒక మాసంలో 2 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి చాలా మంది ఉపవాసాలు ఉంటారు, కొంతమంది జాగారాలు ఉంటారు, చాలా భక్తిగా ఆ రోజు పూజలు చేస్తుంటారు. మరి ఈ ఏకాదశికి మన తెలుగు వాళ్ళందరికీ ఏకాదశి నుంచే పండగలు స్టార్ట్ అవుతాయి అని అంటుంటారు. మరి ఈ ఏకాదశికి పూజా విధానం ఏంటంటారు? ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? అసలు ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటారు? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. చాలా ప్రశ్నలు అడిగావు, అన్నిటినీ కలిపేసి బ్రీఫ్గా చెప్పేస్తా, సరేనా? ఈ తొలి ఏకాదశి అంటే పేరులోనే తొలి అని ఉంది. అంటే సంవత్సరంలో మనకి ఇప్పుడు వచ్చాక, ఇప్పుడు మనకి దక్షిణాయనం వచ్చింది కదా, దక్షిణాయనము ఉత్తరాయణము సంవత్సరాన్ని రెండు భాగాలు చేసాం. ఒకటి దేవతల కాలం అని, ఒకటేమో మామూలు దేవతలు మేల్కొని ఉండే కాలమేమో ఉత్తరాయణం, దేవతలు శయనించే కాలమేమో దక్షిణాయనం అని. ఎందుకు సంవత్సరం మొత్తాన్ని 2 parts చేశారు. ఆ 2 parts 6 months. అందులో 6 months మనకు పగలు రాత్రి లాగా, దేవతలకి పొద్దున రాత్రి. 6 నెలలు దేవతలకి పగల కాలం, 6 నెలలు రాత్రి కాలం. ఒకరోజే ఈ సంవత్సరం మొత్తం దేవతలకి. కానీ మనము సంవత్సరంలో నెల మనం ఏకాదశులు 2 సార్లు చేసుకుంటున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఈ ఏకాదశి ఇప్పుడు మనకి దక్షిణాయనం వచ్చాక వచ్చే మొదటి ఏకాదశి. ఇక్కడ నుంచి మళ్ళీ ఏకాదశి మళ్ళీ ప్రారంభం ఫ్రెష్ గా తొలి ఏకాదశి ఇదన్నమాట. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేది ఈ రోజు అని చెప్పుకుంటాం కదా దక్షిణాయనం వచ్చాక మనకి. సో ఆ రోజు నుంచి ఇంకా దేవతలు అందరూ కూడా పడుకుని ఉంటారు. వాళ్ళని మనము ఇంటర్నలైజ్ చేసుకుంటూ, మనము జప ధ్యానాల ద్వారా, పూజా పునస్కారం ద్వారా, యోగం ద్వారా వాళ్ళ శక్తిని మేల్కొల్పి మనలో ఉన్న శక్తిని కూడా జాగృతం చేసుకోవడానికి సాధనకి అనువైన కాలంగా చెప్తారు. ఎందుకంటే అప్పుడంతా పండగలు ఎక్కువ ఉండి మనకి ఉత్తరాయణంలో జరిగేదంతా వేరు. దక్షిణాయనంలో ఏంటంటే యోగ నిద్రలో భగవంతుడు ఉన్నప్పుడు మనం కూడా మన యోగం ద్వారా, యోగం నియమ నిష్టలన్నీ పాటిస్తూ భగవంతుడికి ఎట్లా చేరువవ్వాలి అని చూసుకోవడానికి అనువైన కాలం ఇది. దేవుడి దగ్గరికి అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫిజికల్ గా వెళ్ళే డెత్ ఒకటే అని కాదు అర్థం. మనం ఏంటంటే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్ని జన్మలు తీసుకుని పుట్టాము మనం మామూలుగా గమనించుకోం. మనకి ఎన్నో లక్షలు, ఎందుకంటే భగవంతుడు సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తారు. అంటే ఒక్కొక్కసారి పుట్టినా ఎన్నిసార్లు మనం పుట్టుంటాం, అక్కడి నుంచి ఎదుగుతూ వస్తున్నాం. అంటే చీమ నుంచి మొదలుపెట్టి బ్రహ్మ వరకు. బ్రహ్మ అంటే ఇప్పుడు మనం మన దేవుడి దగ్గరికి వెళ్లే ముందు మనిషిలాగా. సో ఇదంతా కూడా మనిషిలాగా అయ్యే ముందర ఎన్ని జంతువుల రూపాలు, ఎన్ని పక్షుల రూపాలు, ఎన్ని ఎగిరేవి, పాకేవి, దుంకేవి, అన్ని రూపాలు తీసుకున్నాం. తర్వాత ఒక్కొక్కటి వదిలేస్తూ మేధని పెంచుకుంటూ మనిషిగా పూర్తిగా చివరి జన్మ తీసుకున్నాం. ఈ చివరి జన్మలో గనక మనం ఈ యోగం పాటించి భగవంతుడిని చేరుకోకపోతే మళ్ళీ పైనుంచి వైకుంఠపాళి ఆటలాగా మళ్ళీ పైన 99లో ఉండి టాప్ని కిందకు వస్తాం 1లోకి. అట్లా మళ్ళీ మనం చేసిన పొరపాట్లకి, మనం చేసిన ధర్మ విరుద్ధమైన పనులకి, ఇంకోళ్ళని కష్టపెట్టిన దానికి, పాపాలకి, వీటన్నిటికీ కింద పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాం. ఈ జీవిత వైకుంఠ పాళి నడుస్తూనే ఉంటుంది. అందుకని తెలివైన వాళ్ళు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి దివ్య పురుషులు ఏం చేస్తారంటే, ఆధ్యాత్మిక విద్య ఒకటే నిజమైన విద్య. మనం నేర్చుకునే విద్యలన్నీ భోజనం పెట్టేందుకే మన డిగ్రీలు. అది భోజనం పెట్టడానికి డిగ్రీలు ఎందుకు? కుక్క డిగ్రీ చేసిందా, పిల్లి డిగ్రీ చేసిందా? తింటున్నాయిగా. కాబట్టి అలాంటి పనులు చేయడానికి చదువు అక్కర్లేదు. చదువు అంటే ఎలాంటి చదువు కావాలి? ఉత్తమమైన చదువు. ఏ చదువు చదివితే మిగిలిన చదువులు చదవక్కర్లేదో అలాంటి చదువు చదవమన్నాడు ప్రహ్లాదుడు. చెప్పాడు చదువు అంటే చదువుల్లో ఎలా సారం ఎలా నేను చదివితే తండ్రి అన్నాడు. వాళ్ళ నాన్నగారు పిలిచి, ఏం నేర్చుకున్నావు నాయన నువ్వు గురుకులంలో అంటే. కాబట్టి చదువు అంటే ఇలా మామూలుగా ఏబిసిడీలు నేర్చుకోవడం కానీ, లాంగ్వేజ్లు నేర్చుకోవడం, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఇది కాదు. ఇది మనకి కడుపుకి భోజనం తినడానికి వృత్తి కావాలి. కాబట్టి ఆ వృత్తినిచ్చే చదువులు ఈ చదువులు. ఆధ్యాత్మిక విద్య నిజమైన విద్య అని చెప్తారు.
ఆ ఆధ్యాత్మిక విద్య నేర్చుకుని దాంట్లో సాధన చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఇలా దొరికే ఈ ఏదైతే ఉందో టైము దీన్ని సద్వినియోగం చేసుకుని యోగం ద్వారా తర్వాత వాళ్ళ తపస్ ద్వారా ధ్యానం ద్వారా వాళ్ళు భగవంతుడిని చేరుకుని మళ్ళీ జన్మ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మ, మరి ఈరోజు పూజా విధానం ఏంటి? పూజ ఎలా చేసుకోవచ్చు అంటారు? ఉపవాసాలు కూడా ఏమైనా ఉండాలంటారు? తొలేకాదశి. మరి ఏకాదశి రోజు ఉపవాసం లేకపోతే దానికి చాలా చాలా కథలు ఉన్నాయి, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. ఆ కథకి ఏంటంటే విష్ణుమూర్తికి ఒకసారి యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసులతో ఒక దేవత చాలా బాగా ఆయనకు హెల్ప్ చేసిందని, ఆ దేవత హెల్ప్ చేసిన దానికి ఆయన సంతోషపడి ఆవిడకి ఒక వరం ఇచ్చారని, ఆవిడ పేరు ఏకాదశి అని. ఆ ఏకాదశి అమ్మవారి కాశీకి వెళ్తే మనం ఆవిడ గుడి చూడొచ్చు. ఆవిడకు ఒక గుడి ఉంది, ఏకాదశి అమ్మవారు. ఏకాదశి అమ్మవారు చాలా బాగుంటుంది. అటువైపు నది దగ్గర పైకి వెళ్తే మెట్లెక్కి అక్కడ ఒక ఏకాదశి గుడి ఉంటుంది వారణాసిలో. సో అక్కడ ఆ గుడిలో చూస్తే ఆవిడ కోరిక ఏం కోరారంటే, ఈ రోజు ఎవరు కూడా నన్ను తినకుండా, అంటే బియ్యం గింజను తినకుండా ఉన్న వాళ్ళకి నేను అనుగ్రహిస్తాను, నన్ను ఈ రోజు తలుచుకునేటట్టు చేయమని. అంటే బియ్యం గింజ నిజంగా ఈ పద్ధతులన్నీ ఫాలో అయ్యేవాళ్ళు, దీక్షగా ఉండేవాళ్ళు ఏకాదశి రోజు బియ్యం ముట్టరు, తినరు. వాళ్ళు ఒకవేళ ఉండలేకపోయే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండి తినాలి, తినకుండా అసలు కట్టుకు ఉపవాసం చేయాలి ఏకాదశికి. దీనికి కూడా చాలా అద్భుతమైన కథలు ఉన్నాయమ్మా. నేను అసలు ఎప్పుడైనా ఏకాదశి మీద ఫుల్ లెంత్ వీడియో చేసినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు బ్రీఫ్ గా జస్ట్ ఒక పాయింట్ ఏం చెప్తానంటే, శివుడు పార్వతి ఇద్దరు కూడా మన లెక్కలంతా చూస్తూ ఉంటారు. మన జీవితంలో చేసిన మంచి చెడు, మన పుణ్యకర్మలు పాపకర్మలు అన్ని అలా చూసినప్పుట పార్వతి మన పుణ్యాలన్నిటి నుంచి తీసి దాన్నంతా పాలలాగా కాచి దాన్ని తోడుపెట్టి దాంట్లోంచి వెన్న మీగడలోంచి వెన్న నుంచి నెయ్యి, ఆ నెయ్యి అంతా తీసి బాటిల్స్ లో వేస్తూ ఉంటారట అమ్మవారు మన కోసం. చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతుంటే అసలు ఒళ్ళంతా భయం వేస్తుంది మనకు. అమ్మో, మనం ఏంటి ఇలా ఏం పట్టించుకోకుండా ఇట్లా బిహేవ్ చేస్తున్నాము మనుషులమై ఉండి, ఎంత జాగరూకతతో ఉండాలి మనిషి అన్నవాడు. అంటే చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా పుణ్యమా పాపమా అని చూసుకోకపోతే నాశనం అయిపోతాం మనం. సో అందులో ఆ పుణ్యంలో ఉండే ఆ నెయ్యి ఎంత ఉందో ఆ నెయ్యికి తగినట్టే నెక్స్ట్ జన్మలో మళ్ళీ అంతే పుణ్యం. దానికి తగినట్టే నువ్వు గొప్పగా పుడతావా, బేదగా పుడతావా, అవమానాలు పాలవుతావా, నీకు చదువు వస్తుందా రాదా, అందరూ ప్రేమిస్తారా ద్వేషిస్తారా, అన్నీ పూర్వజన్మ పుణ్యాల వల్లే నీకు కలుగుతాయి. అందుకని అప్పుడు ఏం చెప్పారంటే, ఏకాదశికి గనక భోజనం చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏవో చాలా ఇవి చేసుకోవాలి కాబట్టి ఏం తినకూడదు ఆ రోజు. మరి ఒంట్లో బాగాలేని వాళ్ళు, మందులు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఉడికిన పదార్థాలు, బియ్యంతో చేసిన పదార్థాలు అవన్నీ అసలు తినద్దు. పాలు, సాత్విక ఆహారం, పాలు పళ్ళు ఇలాంటివి ఏదైనా తిని ఆ రోజు. ఎందుకంటే అసలు ఉపవాసము అంటేనే అర్థం ఏంటంటే భగవంతుడికి సమీపంగా ఉండడం. సో థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆ రోజు అంతా భగవంతుడి స్మరణతో. ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కాబట్టి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. పొద్దున్నే చక్కగా తులసి దళాలతో వీటితో శుచిగా పొద్దున్నే స్నానం చేసి సూర్యోదయం కంటే ముందరే స్నానం చేసేసి చక్కగా శుచిగా పూజ గది అదంతా శుభ్రం చేసుకుని పటాలన్నీ ముందర రోజే రెడీ చేసి పెట్టుకోవాలి. మనము విష్ణు సహస్రనామము, అష్టోత్తరము, ఈ తులసి, తర్వాత ఇట్లాంటి పూలు, ఇలాంటి వాటికి ఏదైతే విష్ణుమూర్తికి ఇష్టమైన పూలు ఉంటాయో వాటితో విష్ణుమూర్తికి అర్చన చేసుకుని తర్వాత సహస్రనామాలు అవి చదువుకుని పానకం, వడపప్పు అంటే సాత్వికంగా మనం తినగలిగినవి విష్ణుమూర్తికి నివేదనగా పాలు పండ్లు ఇలాంటివన్నీ నివేదన చేసుకుని, ఉండలేని వాళ్ళు కొంతమంది రవ కేసరి లాంటిది కూడా చేసుకుంటారు నివేదన, స్వీట్. ఎందుకంటే విష్ణుమూర్తికి ఎప్పుడు ఆయన తీపి ప్రధానంగా ఉండేది, ఇష్టపడేది భగవంతుడు. అందుకని తీపి, కృష్ణుడికి కూడా అంతే కదా. చెప్పన్ భోగ్ అని మొన్న జగన్నాథ రథయాత్రలో కూడా 56 రకాల తీపి పదార్థాలు నివేదన చేస్తారు విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుడికి. సో ఆ తీపి అంటే మధురం, ఆ మధురంగా ఉండే తీపి పెట్టకపోతున్నామే అనుకునే వాళ్ళు రవకేసరి లాంటిది చేసి అది కూడా నివేదన చేస్తారు. ఆ ప్రసాదం మాత్రమే తీసుకుంటారు. తర్వాత సాధ్యమైనంత వరకు రోజంతా భగవంతుడి పుస్తకాలు చదువుకోవడం, భగవంతుడి గుణగానాలు చేయడం, భజన, సంకీర్తన ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు. ఇంకా జాగరణ దీనికి అంత ఇది కాదు, కానీ ఉండగలిగిన వాళ్ళు జాగరణ చేస్తూ కూడా ఆ టైం కూడా భగవంతుడి మీదే దృష్టి నిలిపి ఉంటారు. దానివల్ల మోక్షం వస్తుంది అని. ఏం చేయకుండా ఆ రోజు ఇవి చేసిన వాళ్ళకు కూడా ఎవరెవరికి మోక్షం వచ్చిందో పురాణాల్లో బోల్డు కథలు ఉన్నాయి, మనకి ప్రామాణికం.
అమ్మ అలాగే ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమి వస్తుంది, దాన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటుంటారంట. మరి ఈ విశిష్టత ఏంటి? దీనికి ఏదైనా కథ ఉందా వ్యాస పౌర్ణమికి? పౌర్ణిమలు కూడా మనకి ప్రతి నెల మనకి చంద్రుడు పరిపూర్ణంగా ఉన్న రోజు పౌర్ణమి. అంటే ఒక్కొక్క నెలలో ఏ నక్షత్రంలో వస్తుందో ఆ పౌర్ణమి దాని పేరు అనమాట. అంటే ఇప్పుడు ఇదేంటి, మనకి ఆషాఢ మాసం కదా, ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చే పౌర్ణమి ఉన్న తిథికి రోజు వచ్చినప్పుడు ఇది ఆషాఢ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమికి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఉన్నప్పుడు వస్తే శ్రావణ పౌర్ణమి. నక్షత్రం వస్తుంది, నక్షత్రం అప్పుడు ఆ రోజు, అప్పుడు ఆ నెలలో ఆ పౌర్ణమి అనమాట. సో అలాగే ఆషాఢ పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ రోజు మనకేంటంటే ఏ పౌర్ణమైనా విశేషమే. నెలలో మనకు ఒకసారి వస్తుంది, ఏకాదశులు 2 సార్లు అనుకున్నాం, పౌర్ణమి ఒకసారి వస్తుంది. ఆ రోజు చంద్రుడు పూర్ణ కళతో ఉంటాడు. చంద్రుడు దేని సంకేతం? మనస్సు, మనకారకుడు కాబట్టి చంద్రుడు. ఆ రోజు మీరు ఏం పని చేసినా పౌర్ణమికి పరిపూర్ణంగా మామూలు రోజుల్లో చేసేదానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్తారు. గ్రహణం లాగానే అన్నమాట పౌర్ణమి కూడా. గ్రహణాలకు కూడా మంత్రబలం, దీక్షలు అవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు చాలా చేస్తారనమాట. ఎందుకంటే పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ గ్రహణం కూడా రావచ్చు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అయిన దాన్ని బట్టి మనకు గ్రహణం వస్తుంది. ఎంత పవర్ఫుల్ అంటే ఆ రేస్ కానీ అది. అందుకనే దర్భలు ప్రెగ్నెంట్ లేడీస్ చూడకూడదని గ్రహణం అప్పుడు. ఇవన్నీ కూడా రూల్స్ అందుకే పెట్టారు. అంత పవర్ఫుల్ రేస్ ని తట్టుకునే శక్తి మనకు ఉండక డిఫార్మేషన్స్ అన్ని అవుతాయి బేబీకి అని చెప్పి ఎక్స్పోజ్ అవ్వద్దంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ని. ఎక్లిప్స్ ఉంటే, గ్రహణం ఉంటే. సో మామూలుగా సాధన చేసుకునే వాళ్ళకి పౌర్ణమిని మించిన తిథి లేదు. ఎందుకంటే అమ్మవారు పరిపూర్ణ కళలతో చాలా శక్తి ఉంటుంది, శక్తివంతంగా ఉంటారు. ఆ రోజు మీరు చేసిన ఏ ఉపాసన అయినా కూడా మీకు చాలా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. సో ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా మనం వేదవ్యాసుడు, ఇప్పుడు ఎంత గురు పరంపరగా చెప్తున్నప్పుడు వేదవ్యాసుడు వ్యాస పౌర్ణిమ అని ఎందుకంటారంటే ఆ రోజు వేదవ్యాసుడు వేదాలని విభజించారు అని. ఆ రోజు అందుకని వ్యాస పౌర్ణిమ అంటారు. అంటే తన మామూలుగా వ్యాసుడు ఎట్లా పుట్టినా, మనం ఎలాంటి జన్మ అయినా కూడా ఎట్లా దాన్ని శాంక్టిఫై చేసుకుని ఇవాల్వ్ అవ్వచ్చు అని చూపించడానికి పురాణాల్లో చాలా మంది, వాల్మీకి, వ్యాసుడు, వీళ్ళందరినీ మనకి చూపించినప్పుడు ఎంత ఉత్తమమైన మామూలు జన్మలు పొంది వాళ్ళు ఎంత ఉత్తమంగా వాళ్ళు ఎదిగారు, భగవంతుడి దగ్గరగా ఎంత శక్తులు సంపాదించారు. విశ్వామిత్రుడు వీళ్ళందరినీ తీసుకున్నా కూడా మునులుగా ఉంటూ వాళ్ళు సాధన ద్వారా, వాళ్ళు తపస్సు ద్వారా ఎన్నెన్ని శక్తులు పొందారు. ఆ శక్తి మనకి రావాలంటే మనం చేసుకునే సాధనని బట్టి ఉంటుంది. సో వేదవ్యాసుడికి ఆ రోజు ఇచ్చారు. ఇంకో అర్థం ఏం చెప్తారంటే, ఏ గురువు అయినా కూడా వ్యాసము అంటే విభజించడం, దాంట్లో ఏ గురువు ఉన్నా ఆ గురువుకి సముచితమైన స్థానం ఇచ్చి ఆ రోజు విలువ ఇచ్చేదిగా మనం వ్యాస పౌర్ణమి చేసుకుంటాం. ఎవరి గురువుని వాళ్ళు ఆ రోజు గురు పౌర్ణమి రోజు ఆరాధించుకుంటారు. ఇప్పుడు షిరిడి ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు షిరిడి సాయిబాబాని గురువుగా తలిచేవాళ్ళు. తర్వాత సత్యసాయి బాబా డివోటీస్ ఉన్నారంటే ఆయన్ని గురువుగా అనుకుని ఆయనకు ఆ రోజంతా ఈ దత్తాత్రేయ స్వామిని కూడా, దత్తాత్రేయ అవతారాల కింద ఉన్న అందరు గురువుల్ని కొలిచేవాళ్ళు గురు పౌర్ణిమ ఆ రోజు అలాగే చేసుకుంటారు. దత్తాత్రేయ అవతారంగా ఆ దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవడం. నాకు తెలుసు, ఒక దగ్గరికి నేను ప్రతి సంవత్సరం వెళ్తాను, చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ. దత్తాత్రేయ స్వామిదే గురువు ఇదంతా జరిగి భజనలు, పూజలు చక్కగా అన్నమాట. రోజంతా పొద్దున అభిషేకం అన్ని చేస్తారు దత్తాత్రేయ స్వామికి. అదంతా అయిపోయాక తీర్థము, గంధము అన్ని పెట్టాక దర్బార్ పెడతారు. ఆ దర్బార్లో చక్కగా భజనలు, తర్వాత ఈ అభంగులు ఇవన్నీ పాడేవాళ్ళు. మహారాష్ట్రలో అంతా చాలా ఫేమస్. తొలేకాదశి రోజు కూడా వాళ్ళు వాట్కరి అని చెప్పి తొలేకాదశి రోజుకి అక్కడికి చేరుకునేటట్టు మహారాష్ట్రలో పండరీపూర్ చేరుకుంటారు భక్తులందరూ. అంత గానం చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. మహారాష్ట్రలో చాలా ఫేమస్ అది. అభంగ్లు, తర్వాత భజన్లు ఇవన్నీ పాడుకుంటూ. గురువు మీద భక్తి వాళ్ళకి అంత ఎక్కువ. తుకారాము వీళ్ళందరినీ ఎంతమందిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ అక్కడ పుట్టిన వాళ్ళే. మహారాష్ట్రలో చాలా భక్తిగా వాళ్ళు కొలిచి గురువుని, ఎందుకంటే గురువు భగవంతుడు ఇద్దరు ఉన్నారు అంటే ఎవరు ఎక్కువ అంటే గురువే ఎక్కువ అంటారు. ఎందుకంటే భగవంతుడిని చూపించేవాడు కూడా గురువే, ఆయన దగ్గరికి తీసుకెళ్లేవాడు సద్గురువు. వెళ్ళాలి అనుకున్నా మన ఏ మార్గంలో వెళ్ళాలని తీసుకెళ్లేది గురువు. కాబట్టి ఆ గురువుకి ఆ రోజు పూజ చేయడం, ఆ రోజు సత్కారం చేయడం. కాబట్టి గురు పౌర్ణిమ చాలా విశిష్టత సంతరించుకుంది. అందరూ ఎవరికి తోచిన విధంలో వాళ్ళు ఆ రోజు గురువుని సత్కారం చేసుకోవడం. వాళ్ళ మామూలు గురువులు ఉన్నారనుకో, ఇప్పుడు విద్య నేర్పించిన గురువులు,
నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుందమ్మా. మేము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళ తరఫున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం. ఒక 10 ఏళ్ళు చేసాం. ఐఫోకస్ వాళ్ళు, చిన్మయ మిషన్ వాళ్ళు, మేము ఇలా సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ అందరం కలిసి చేసేవాళ్ళం. 7th నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలందరినీ, వేలల్లో పిల్లల్ని, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరినీ తిరుపతి పిలిచేవారు. అక్కడ వాళ్ళకి 10 రోజులు 15 రోజులు ఇన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టి చేసేవాళ్ళు. అప్పుడు చేసినప్పుడు ఒక అమ్మాయికి, మేము మా క్లాస్లో చాలా మంది అమ్మాయిలు, ఒక అమ్మాయి ఆ రోజు పాఠం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయికి ఇది విని అడిగింది, నాకు చాలా కోపం ఎక్కువ, నేను ఎట్లా తగ్గించుకోవాలి, ఇట్లాంటి మామూలు చిన్నపిల్లలు, అప్పుడు 7th క్లాస్లో ఉంది, అడుగుతారు కదా, చిన్న చిన్న టిప్స్ లాగా చెప్తూ ఉన్నాం. ఆ అమ్మాయికి ఎంత గురి అంటే, ఇప్పటికి ఆ అమ్మాయి అప్పుడు 7th లో ఉందంటే, ఇది జరిగి 20 ఏళ్ళు పైన అయిందంటే, ఇప్పటికి ఉద్యోగం కూడా చేస్తుంది, చదువు అయిపోయింది, పెళ్లి చేసుకుంది, ఉద్యోగం. ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమికి నాకు ఫోన్ చేస్తుంది. చెప్పొచ్చేది అది, అంటే గురి ఆ మాట మీద. అది నేను చెప్పిన మాటలు క్లాస్లో అందరూ విన్నారు, కొంతమంది నేర్చుకున్నారు. అందులో ఈ అమ్మాయి బాగా ఫాలో అయ్యి కూడా నేర్చుకుని అనుభవం పొందింది. అమ్మాయి ఏం చెప్తుందంటే ఫోన్ చేసి, ఎవ్రీ ఇయర్ అమ్మ మీరు చెప్పినవన్నీ అప్పుడు ఒకలాగా ఫాలో అయ్యాను, ఇప్పుడు పెద్ద అవుతూ ఉంటే కూడా అదే ఫాలో అవుతున్నా, కొంచెం వేరే వేరే ఇంకా డెప్త్లోకి వెళ్ళి నాకు ఇవి ఎంత హెల్ప్ చేస్తున్నాయో. గురు పౌర్ణమి రోజు పొద్దునే మీరు గుర్తొస్తారు, దగ్గరుంటే మీ పాదాబంధనం చేసుకుంటాను, మీరు దగ్గర లేరు కాబట్టి ఫోన్లో మాట్లాడి ఆశీస్సులు తీసుకుందామని ఫోన్ చేస్తున్నానమ్మా అని. ఎవ్రీ గురు పౌర్ణమికి అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. మరి అంటే ఆ అమ్మాయి గురి అలాంటిది. అలా ఎవరి గురువుల్ని వాళ్ళు ఆ రోజున సత్కరించుకుంటారు. అమ్మ మొత్తం మీద మంచి మంచి విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు.